హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తిగా చూసేద్దాం. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు, జో కార్తీక్ ఇంకా సవాల్ చేసుకోవడం చాలా హైలైట్గా అయితే నడిచింది. వన్ సైడ్ వారు కాకుండా ఇద్దరి వైపు వారైతే బాగా నడిచింది. అయితే ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం. కార్తీక్ జో చాలా ఒకరికొకరు బాగా మాట్లాడుకోవడం, ఒకరు దీపని చంపేస్తే నేను ఏదైనా చేస్తానని అన్నాం. దాసు పక్కన ఉండి ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు, ఏంటి అసలు అనేసి అడగడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే దాసునైతే థూ అనేసి ఊసేయడం కూడా జరుగుతుంది. అయితే ఏంటి మన బతుకులు ఇలాగే ఉండాలా, అది ఒకప్పుడు దీపను మార్చడం నేను జరగలే కదా, మీ అమ్మ మార్చింది అంటే నాన్నమ్మ మార్చింది, అది నీకు తెలుసు. అప్పుడేం ప్రశ్నించలేదు, అప్పుడు నా కూతురు అంటే నీలో కూడా స్వార్థం ఉంది కదా, నా కూతురు ఆ ఇంట్లో ఉంటే బాగుంటుంది అనేసే కదా నువ్వు అప్పుడు వదిలేసా. కానీ ఇప్పుడు తర్వాత నీలో మార్పులు వచ్చేసి ఏదో చేసేసి సో ఇప్పుడు అన్యాయం జరిగింది, దీపకు అన్యాయం జరిగిందని దీపకు న్యాయం చేయాలని అంటున్నా. అసలు దీపే రాకపోతే దీపను నేనే ఇక్కడ రప్పించాను, లేకపోతే దీప ఎక్కడో ఉండేది, అప్పుడు దీప చచ్చిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు అప్పుడు ఏం చేసావు, ఏమీ చేయలేదు. అప్పుడు మాత్రం న్యాయం కాబట్టి నేను ఆ బతికే కావాలనుకుంటున్నా. ఆ సుమిత్ర దశరథుల కూతురుగానే నేను ఉండాలనుకుంటున్నాను, నీ కూతురుగా ఉండాలనుకోవట్లేదు. నాకు ఈ ఆస్తి కావాలి, ఈ అమ్మా నాన్నే కావాలి. సో ఈ విధంగా అయితే జో అయితే చాలా మాటలు అయితే దాసుని అనేస్తుంది. దీనికి జో అయితే ఇంత కోరతోగా మాట్లాడేసరికి ఇంకా దాసుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి కార్తీక్ ఇలా, ఏంటంటే మామయ్య నువ్వేమీ చూడనట్టు ఏమీ ఎరగనట్టు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో, నేను జో మాట్లాడుకుంటా అనేసి కార్తీక్ అయితే దాసుని పంపించడం జరుగుతుంది. దాసుని పంపేశాక జో బావా నాకు నువ్వు కావాలి, నువ్వు మంచిగా మారాలంటే ఏం చేయాలని కార్తీక్ అడుగుతాడు. నాకు నువ్వు కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను ఇవన్నీ నిజాలన్నీ ఒప్పేసుకుంటాను, నేను ఏం చేశానో కూడా అన్నీ ఒప్పేసుకుంటాను, ఇంకా నాకేం అవసరం లేదు, ఈ ఆస్తి నువ్వు కావాలంటాడు. అది జరగదు, నాకు పెళ్ళయింది అని అంటాడు కార్తీక్ అయితే ఏం దీపక్ పెళ్ళి అవ్వలేదా, దీపక్ పెళ్ళయింది నువ్వు చేసుకున్నావు కదా, అలాగే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో, దీపని చంపేస్తాను కదా అనేసి ఇంకా జో అయితే చెప్తుంది. ఒకటి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను ఎందుకంటావా, నువ్వు శౌర్యని ఇప్పుడు పెంచుతున్నా, శౌర్య ఇంకొకరి ఇంటికి వెళ్ళమంటే అంత దీనికి వెళ్తుందా, ఎందుకంటే నువ్వు బాగా చూసుకుంటున్నావు అని నమ్మకంతో నీ దగ్గర ఉండడానికే శౌర్య ఫిక్స్ అయింది. సో అదేవిధంగా నేను కూడా ఈ ఇంటితోని నీతోనే నేను బంధాన్ని ఏర్పరచుకుంటాను అనుకున్నాను, కానీ మధ్యలో దీప వచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తుందని నేను అనుకోలేదు. ఈ విధంగా నేనైతే కాబట్టి ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోను, నేను మాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, తప్పకుండా నేను అన్ని నిజాలు చెప్పేస్తాను, ఇంకా ఇబ్బంది ఉండదు అంటే అది కుదరదు అని కార్తీక్ అయితే అనేస్తాడు. అంటే ఎలా కుదరదు, నేను చూస్తాననేసి జో అయితే కార్తీక్తో సవాల్ విసురుతుంది. ఇంకా నేను దీపని చంపే దాస్తో కూడా నువ్వు నిజం ఇప్పుడే చెప్పేస్తానంటున్నాను, నువ్వు నిజం చెప్పేస్తే నేను ఇప్పుడే ఈ పైనుంచి దూకేస్తాను అనేసి జో అయితే దాసుని బెదిరించడం జరుగుతుందనమాట. జో బెదిరించేసరికి నువ్వు ఇంట్లో అందరికీ నిజాలు ఏం జరిగింది అంతా వివరించే లోపు నేను మీద నుంచి పడిపోతాను, నీ పడేసరికి సుమిత్రమ్మ గుండె అయిపోద్ది, సుమిత్రమ్మని చూసి నాన్న పడిపోతాడు, నాన్న చూసి శివనారాయణ తాతయ్య కూడా ఇది అవుతాడు. సో అప్పుడు నువ్వు నిజంగా చెప్పి ఏమోపయోగం అనేసి ఇంకా జో అయితే బ్లాక్మెయిల్ చేసేసరికి దాసు చాలా సిరెత్తినంత కోపం వచ్చేస్తుంది అనమాట. అయితే ఇదే విధంగా మళ్ళీ కార్తీక్తో కూడా నేను చచ్చిపోతానంటే నీకు అవసరం లేదు కదా, కానీ దీపని చంపేస్తానంటే నీకు భయం పుడుతుంది, సో నా మీద ప్రేమ లేకపోయినా దీప అయితే నీకు కావాలి కదా, సో నేను చచ్చే ముందు అయినా దీపని చంపే నేను చేస్తాను అనేసి జో అయితే కార్తీక్ని చాలా బెదిరిస్తుంది. అయితే నువ్వు నీకుగా ఒప్పుకుంటావు అని నేను అనుకుంటానంటే అది సమస్య లేదు, నేను అలాగ ఒప్పుకోనంటే చూద్దాం అనేసి కార్తీక్ అయితే సవాల్ విసురుతాడు. నీకు నువ్వుగా నేనైతే ఒప్పుకోను, సమస్య లేదు, నువ్వు ఎలా ఒప్పించుకుంటావో చూద్దాం, దీపని ఎలా కాపాడుకుంటావో చూద్దామని సవాల్ అయితే విసురుతుంది. ఇక్కడ కార్తీక్ కూడా అదే ధీటుగా సవాల్ అయితే విసురుతాడు. ఈ సన్నివేశం చాలా ఎమోషనల్గా చాలా
ఓవరాల్గా అయితే చాలా హైలైట్గా నిలుస్తుంది ఈ ఎపిసోడ్లో ఈ సీన్ అనేది. సో ఈ విధంగా కార్తీక్ ఇంకా జో డైరెక్ట్గా వార్ అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇద్దరికి నిజ నిజాలు తెలిసిపోయి ఇక్కడ జోకి అన్ని నిజాలు తెలిసిపోయిన కార్తీక్ తెలుసు, కార్తీక్ అన్ని నిజాలు తెలిసాయని జోకి తెలుసు. కాబట్టి అక్కడ ఇంకా ముసుగులో గుడ్లాట్ లేకుండా డైరెక్ట్ వార్ అయితే పెట్టుకున్నారు. నీకు నువ్వుగా నేనైతే నిజం చెప్పను అంటున్నా, నీకు నువ్వుగా మరి నేను చెప్పేవరకు చెప్పవు కదా అంటే నేనైతే చెప్పను, నువ్వే ఎలా ఒప్పుకొని అంటున్నావో అదే విధంగా నీ చేత నేను నిజాలు చెప్పిస్తాను. నీకు నువ్వుగానే నేను సుమిత్ర దశరథుల కూతుర్ని కాదు, దాసు కూతుర్ని అని నీ చేత నేను చెప్పిస్తాను అనేసి కార్తీక్ అయితే చెప్తాడనమాట. దీంతో అది చూద్దాం అనేసి జో అయితే సవాల్ విసరడం, కార్తీక్ అదే ధీటుగా నేను నిజం చెప్పించాను, నీ చేత మాత్రమే చెప్పిస్తానని కార్తీక్ కూడా సవాల్ విసరడం, నువ్వు దీపని ఏం చేయలేవు అనేసి కార్తీక్ సవాల్ వేసాడు. ఇవన్నీ జరిగిపోతాయి అనమాట. చాలా ఎమోషనల్ జరుగుతుంది. ఇక శ్రీధర్ కాంచన్లో ఇంటికి వచ్చాక దీపని ప్రశ్నిస్తారు. అవును బర్త్డే అక్కడ పార్టీలో చాలా కంగారుగా ఏదో జరుగుతున్నట్టు కార్తీక్ కనిపించాడు, అసలు ఏం జరుగుతుందంటే దీపక్ కూడా నాకు తెలియదు అనేసి సమాధానం ఇచ్చేస్తుంది. తర్వాత దీప అసలు ఏం జరుగుతుందని దీపక్ కూడా ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా జో బెదిరించడం ఇదంతా దాసు కార్తీకులకు మాత్రమే తెలుసు, కానీ అసలు ఏం జరుగుతుందో అక్కడ దీపక్ కూడా తెలియదు. కాబట్టి దీప అయితే వీళ్ళు ప్రశ్నించేసరికి ఇంకా దీప కూడా ఆలోచించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎపిసోడ్ అయితే జరగడం జరిగింది. సీన్ అయితే చాలా సూపర్ఫుల్గా దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా హైలైట్గా అయితే ఈ ఎపిసోడ్లో అయితే చాలా బాగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇక ఇద్దరికిద్దరు డైరెక్ట్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది. కార్తీక్ ఇంకా జోతో ఎలా నిజాలు బయటికి రాబట్టిస్తాడో, జో ఒప్పుకోకుండా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఇవన్నీ పారుకి అయితే తెలియదు. పారు ఏమో ఇక దీపయ్యే తన మనవరాలని నిజం అనుకుంటుంది, కానీ జో అసలు నిజం చెప్పట్లేదు, దీప ఇంటి వారసురాలని. సో ఈ విధంగా ఉంటున్నప్పుడు సుమిత్ర దశరథుల కూతురు దీప అనేసి జోస్నయ్య ఒప్పుకోవడం ఎలా చేస్తాడో ఇక చూడాల్సిందే. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. మన వీడియోస్ కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి.